brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉగ్రదాడి ప్రతి భారతీయుని బాధించింది. దేశ పౌరుల రక్తం మరుగుతోంది. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పహల్గాం టెర్రరిస్టుల ఆచూకీ గుర్తింపు. పిర్పంజాల్ అడవుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు. డ్రోన్లు స్నిఫర్ డాగ్లతో గాలింపు. ఎల్ఓసి దగ్గర హై సెక్యూరిటీ. పెద్ద ఎత్తున గ్రౌండ్ లోకి బలగాలు. ఎర్రటి ఎండలో జవాన్ల పహారా. తిరుపతిలో ముమ్మర తనిఖీలు. ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చెకింగ్స్. తెలంగాణలో 199 మంది పాకిస్తానీలు. ఎక్కువ మందికి లాంగ్ టర్మ్ వీసాలు. ఎస్టీవీ వీసాదారులకు నోటీసులు ఇచ్చామన్న డీజీపీ. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించాం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామన్న కేటీఆర్. తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ. రాదన్న నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా. బీ ద బాస్. తెలంగాణ సాకారమైంది. బీఆర్ఎస్ లేకుండా రాష్ట్రాన్ని ఊహించలేం. గులాబీ జెండాతో గుండె ధైర్యం అన్న హరీష్. సభ సక్సెస్ కావడం ఖాయం. ప్రభుత్వంపై కసితో రైతులు తరలి వస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారన్న ఎర్రబెల్లి. సాయంత్రం బీఆర్ఎస్ 25 వసంతాల వేడుక. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ. శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. పిఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత. హై బీపీతో బాధపడుతున్న మాజీ ఐపీఎస్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిఐడి. మాజీ ఈఎన్సీకి 14 రోజుల రిమాండ్. హరిరాం పేరిట భారీగా ఆస్తులు. ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి. గుంటూరు మేయర్ అభ్యర్థిగా రవీంద్ర. బీఫామ్ అందజేసిన కూటమి నేతలు. పోటీపై ఇంకా నిర్ణయానికి రాని వైసీపీ. అచ్చంపేటలో నవజాత శిశువు అమ్మకం. ఆట కట్టించిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి. కొంతకాలంగా గుట్టుగా దందా. సింహాచలంలో గంధం అమావాస్య వేడుక. భారీగా గ్రామీణ మత్స్యకార భక్తుల రాక. పుష్కరిణిలో స్నానమాచరణ. అనకాపల్లిలో నూకాలమ్మ నెల పండుగ. ఘాటాలు, సారె ప్రదర్శన. చౌటుప్పల్లో అకాల వర్షం. మార్కెట్లో తడిసిన వరిధాన్యం. టార్పాలిన్లు ఇవ్వలేదన్న రైతులు. యానిమేషన్ పేరిట స్కామ్. అధిక లాభాలంటూ కోట్లు లూటి. విజయవాడలో బోర్డు తిప్పేసిన కంపెనీ. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్. కర్రెగుట్టల్లో మావోయిస్టుల బంకర్ గుర్తింపు. అగ్రనేతలే లక్ష్యంగా కేంద్ర బలగాల ఆపరేషన్.